నిజానికి అమరావతి మీద రాళ్ళు వేసే వాళ్ళని రహదారుల మీద నిలబెట్టి రాళ్ళు వేయాలి. రహదారులు తవ్వుకుపోయిన వాడికి, రాజధానిలో అడవిని పెంచిన వాడికి, రాజధానిలో పాములు పెంచిన వాడికి అమరావతి గురించి మాట్లాడే హక్కు ఏముంటుంది? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను పవన్ గారు, రాజధాని అంటే మొత్తం పరిపాలనా విభాగం అని అర్థం. అవును. ఒక సచివాలయం, ఒక అసెంబ్లీ, ఒక న్యాయస్థానం ఉంటేనే రాజధాని కాదు. పరిపాలన అంగాలన్నీ కూడా అక్కడ ఉండాలి. తల ఉండాలి, చేతులు ఉండాలి, కాళ్ళు ఉండాలి, నోరు ఉండాలి, కన్ను ఉండాలి, చెవి ఉండాలి. అది పరిపాలనా కేంద్రం. అక్కడి నుంచే పాలన జరగాలి. ఏ రాష్ట్ర రాజధాని అయినా కూడా ఈ పరిపాలన అంగాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఈ అంగాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ పెడతాను, అక్కడున్న అంగాన్ని తెచ్చేసి ఇక్కడ పెడతానని అనటం కూడా రాజకీయంగా సరైన పద్ధతి కాదు. అభివృద్ధి వేరు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గారు 1,80,00,00,000 రూపాయలతో మన రమేష్ గారు, సీఎం రమేష్ గారి నియోజకవర్గం అనకాపల్లిలో